अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सकना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్నటి ప్రశ్న, నిరాకారమైన ఆత్మ సాకారమైన ప్రపంచంగా ఎలా కనిపిస్తుంది? ఆత్మ నిరాకారం, దానికి ఆకారం లేదు. ప్రపంచం సాకారం. సాకారమే కాదు, ఎన్నెన్ని రంగులు ఉన్నాయో చూడండి. ఒకదానిలాగా ఒకటి లేదు, ఒకటి ఇంకొక దానిలాగా లేకుండా ఆ రెండూ కలిసి మరొక రంగు వచ్చింది. ఆకుపచ్చని ఆకుపచ్చ, ఎల్లోని ఎల్లో అందామంటే అట్లా లేకుండా ఆ రెండిటి కాంబినేషన్తో ఇంకో రంగేదో కనబడుతోంది. అట్లా ఈ ప్రపంచం చూస్తే అనేక రంగులుగా కనబడుతున్నది కదా. పరమాత్మ చూస్తే ఒకడే అంటున్నారు, వాడికి ఆకారమే లేదంటున్నారు. ఇక్కడ రకరకాల ఆకారాలు ఉన్నాయి. ఇట్లా ఎట్లా కనిపిస్తున్నది అని అడిగాడు ప్రశ్న కదా. కార్యకారణ సంబంధం ప్రకారం ఒక వస్తువులో నుంచి, ఒక పదార్థంలో నుంచి ఏదొచ్చినా కూడా ఆ పదార్థం అందులో కనిపించాలి. ఇక్కడ పరమాత్మలో నుంచి ప్రపంచం వచ్చిందంటున్నారు. ఆ పరమాత్మ ఈ ప్రపంచంలో నాకు కనిపించటం లేదు. మరి ఏం కనిపిస్తోంది అంటే అనాత్మ కనిపిస్తోంది. అనాత్మ పోని ఆత్మలో నుంచే వచ్చింది అని అందామంటే ఆత్మలో నుంచి వచ్చిన అనాత్మ అయితే ద్వైతం కావాలి కానీ అద్వైతం కావడానికి లేదు. అది కదా నిన్న ప్రశ్న. జవాబు చెప్తున్నారు. నిన్ననే జవాబు కూడా చెప్పుకున్నాం, కానీ అర్థం కాలేదు మీకు చాలామందికి. అర్థమైన వాళ్ళకి అర్థమైంది. నిరాకారమని నువ్వు అనుకుంటున్న ఆత్మ ఏదైతే ఉందో దానికి ఆకారం లేదు అనుకుంటున్నావురా నాయన. నువ్వేమనుకుంటున్నావు? నిరాకారం అంటే ఆకారం లేదు అంటున్నావు. సాకారం అయితే ఆకారం ఉంది అంటున్నావు నీ ఉద్దేశంలో. కానీ నిరాకారం అంటే ఏ ఆకారమైనా పొందగలదు, తనకంటూ ఒక ఆకారం లేనిది. నాకంటూ ఒక ఆకారం లేదు, కానీ నేను ఏ ఆకారమైనా పొందగలను కదా. ఏ ఆకారమైనా పొందగలదు, దానికి ఆకారం లేదు అంటే తనకంటూ ఒక ఆకారం లేదు. అంటే భగవంతుడు ఇట్లా ఉంటాడు అని చెప్పడానికి ఆయనకి ఒక ఆకారం లేదు, కానీ ఆయన ఏ ఆకారమైనా పొందగలడు. ఆయనకంటూ ఒక బంగారం ఉంది, బంగారం కాసుల పేరు ఆకారమే పొందుతుంది. బంగారం ఆకారం కాసుల పేరు అంటానికి లేదు. బంగారం కాసుల పేరు అవుతుంది, కంఠె అవుతుంది, గాజు అవుతుంది, వడ్డాణం అవుతుంది. ఏది కాకుండా కూడా ఉండగలదు. అది దాని రూపం. పరమాత్మ అలాంటి వాడు అన్నాడు. మొట్టమొదటి ఏమిటి అంటే నిరాకారం అంటే ఏ ఆకారమైనా పొందగల సామర్థ్యం దానికి ఉంది.
దానికంటూ ఒక ఆకారం లేదు. దానికంటూ అంటే ఈ ఆకారంగా ఉన్నవాణ్ణే దేవుడు అంటాము అంటానికి వేయలేదు. అందుకని ఆయన ఏమన్నారంటే అఖిల రూపముల్ తన రూపమైన వాణి. పరమాత్మ ఎటువంటి వాడు అంటే అఖిల రూపముల్ తన రూపమైన వాణి, ఆది మధ్యాంతరము లేక అడరువాణి, భక్తజనుల దీనుల పాలివాణి, వినడే చూడడే తలపడే వేగరాడే అన్నాడు గజేంద్రుడు. అటువంటి వాడిని నేను అడుగుతున్నాను, వాడు వినలేదా? ఎందుకంటే చెవులు లేవు అనుకుంటున్నావేమో, వాడు వినగలడు. చూడడే, వాడికి కళ్ళు లేవు అనుకుంటున్నావేమో, వాడు చూడగలడు. తలపడే, ఆలోచించడా నన్ను గురించి, వాడికి మనస్సు లేదు అనుకుంటున్నావేమో, వాడికి మనస్సు కూడా ఉంది, నన్ను వాడు తలంచుకోగలడు. వినడే చూడడే తలపడే వేగరాడే, వాడు ఇక్కడికి రాగలడు. ఎందుకంటే వాడి కాళ్ళు కూడా ఉన్నాయి. ఉన్నాయా అంటే కాళ్ళు లేవు, కళ్ళు ఉన్నాయా అంటే కళ్ళు లేవు, చెవులు ఉన్నాయా అంటే మనం అందరం చెప్పేది వినటానికి చెవులు లేవు. పోనీ నన్ను తలంచుకుంటాడా వాడు? ఎప్పుడైనా మన వాళ్ళు ఊరికి పోతే మనం వాళ్ళని తలంచుకుంటూ ఉంటాం, ఎందుకంటే మనకు మనస్సు ఉంది. వాడికి మనస్సు లేదు, కానీ వాడు తలంచుకోగలడు. అటువంటి పరమాత్మని గజేంద్రుడు నన్ను కాపాడు అని అడిగాడు. గజేంద్రుడు అడిగిన పరమాత్మ శ్రీహరి కాదు. వాణ్ణి శ్రీహరిగా సృష్టించిన వాళ్ళు వైష్ణవులు. శంఖచక్రాలు పెట్టి ఆయన వచ్చినట్టు ఆ మకరిని సంహరించినట్లు వాళ్ళు పెట్టారు ఆ కథలు. నిజంగా గజేంద్రుడు అడిగిన దేవుడు ఎవరు అంటే నిరాకారమైన పరమాత్మ. ఎట్లా చెప్తారండి? ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు బిందు. ఎవళ్ళో ప్రవిలాపనం అయిపోతుందో పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు. వానిని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడిద. అటువంటి వాణ్ణి నేను శరణంటున్నాను, వెంకటేశ్వర స్వామిని కాదు. ఎక్కడా చెప్పలేదు. వాణ్ణి తెలుసుకోలేక మధ్యకాలంలో వీళ్ళందరూ ఏం చేశారు? వీణొకడిని సృష్టించుకున్నారు. అర్థమైందా? అది మొట్టమొదటి ఏమిటి? నిరాకారం అంటే ఏ ఆకారమైనా పొందగల సామర్థ్యము కలది, తనకంటూ ఒక ఆకారం లేనిది. అది భగవంతుడు. ఎప్పుడైనా మీ మనస్సు వెంకటేశ్వర స్వామినో కనకదుర్గనో కాళహస్తీశ్వరుణ్ణో అనుకుందనుకోండి, సాధారణంగా కష్టం వచ్చినప్పుడు దేవుడా నన్ను కాపాడు అన్నప్పుడు ఎవరినో ఒకరిని అనుకుంటారు. ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు అనుకుంటారు. వాడు కనపడగానే అంటే నీ బుద్ధిలో నువ్వు సంకల్పం చేశావు, ఇమీడియట్గా జ్ఞానశక్తిలో వాడు కనపడతాడు. కనపడగానే నువ్వు వెంటనే ఏమనుకోవాలంటే నేను అడిగింది వీణ్ణి కాదు. అమ్మో అంత ధైర్యమా మనకు? వీణి కాదు అనే ధైర్యం. నిజంగా ఎవడంటే కదా ఏ ఆకారము పొందనివాడు, అన్ని ఆకారాలు పొందగల సామర్థ్యం కలవాడు. సామర్థ్యం, ఆ శక్తి ఉంది వాడికి కదా. తనకంటూ ఒక ఆకారం లేనివాడు, అటువంటి వాడు కదా పరమాత్మ. నేను కష్టం వచ్చినప్పుడు ఎందుకు వీణ్ణి అడుగుతున్నాను అని నువ్వు అనుకుంటే నువ్వు అద్వైతివి. లేదులే అమ్మగారు చెప్పినప్పుడు ఆ దేవుడిని గురించి ఆలోచిద్దాం, ఇప్పుడు మాత్రం మన కష్టం తీర్చేవాడు వీడే కాబట్టి వీణి గురించే మనం ఆలోచించాలి అనుకుంటే నీళ్ళకి నీళ్ళు, ప్రసాదం అంతే. ప్రసాదము తీర్థము కలిసి ఉండడానికి వీలు లేదు. అది అందుకని భగవంతుని గురించి మొట్టమొదటే నీకు ఈ అభిప్రాయం ఉండాలి. బంగారము నెక్లెస్గా మారగలదు, గొలుసుగా మారగలదు, గాజులుగా మారగలదు. చెక్క
కుర్చీగా, బల్లగా, పీటగా, తలుపుగా, ద్వారబంధంగా మారగలదు. చెక్క ఇలా మారుతుంది, బంగారం అలా మారుతుంది. గోధుమ పిండి పూరీగా, చపాతీగా, చిప్స్గా మారగలదు. 3 ఉదాహరణలు ఇచ్చాడు. ఇంకా అర్థం కాకపోతే నీ కర్మ అంటాడు. అర్థమైతే సంతోషం. బంగారం మారడం మనకు తెలుసు. పిండి కలుపుకుంటాం, పూరీ చేస్తాం. మీ అబ్బాయి వచ్చి అమ్మ నాకు పూరీ వద్దు, నాకు చిన్న చిన్నగా కనపడాలి, నేను చేత్తో పట్టుకుని నోట్లో తినడానికి వీలుగానే ఉండాలి అన్నాడు అనుకో, వెంటనే దాన్ని 4 ముక్కలుగా చేసి ఆ చిన్న ముక్కలు వేయించి అది వాడికి ప్లేట్లో పెట్టి ఇదిగోరా ఇది కూడా అంటే అదే చపాతీ చేయొచ్చు, అదే పూరీ చేయొచ్చు, అదే చిప్స్గా కూడా చేయొచ్చు. అంటే పేర్లు మారినాయే కానీ పదార్థం మారలేదు, చేసే ప్రొసీజరు మారలేదు కదా. మరి ఎలా అవుతున్నది? ఒక పదార్థం ఒకటి కావాలని చేస్తే ఎన్ని రకాలుగానైనా అది అవుతోందంటే ఎట్లా అవుతోంది? ప్రతి పదార్థంలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి దాన్ని అనేక రూపాలుగా మార్చగలదు. నిన్న అదే శక్తినే చెప్పుకున్నాం. అవ్యక్తమైన శక్తి వ్యక్తమై వ్యక్తిగా కనపడుతుంది. అవ్యక్తమైన శక్తిగా ఉన్నప్పుడు అది నిరాకారం, వ్యక్తమై వ్యక్తి అయితే అది సాకారం. ఆ శక్తికి చిత్శక్తి అని పేరు. ఆ శక్తికి చిత్శక్తి ఎందుకని? అది చైతన్యము యొక్క శక్తి. ఈ డబ్బు ఎవరిదిరా? ఈ డబ్బు నాది కదా. నాది అన్నప్పుడు ఏమవుతుంది? దాని మీద అధికారం నాకుంది. చిత్శక్తి మీద అధికారం ఎవరికి ఉందంటే చిత్తుకుంది. అందుకని దాని పేరు చిత్శక్తి. ఈ ఇల్లు ఎవరిదిరా? ఈ ఇల్లు రామయ్యది. ఇల్లు రామయ్యది అంటాం ఎలా ఉందో, శక్తి చిత్తుది అంటాం అలాంటిది. అంటే ఆ ఇంట్లో రామయ్య ఉంటాడు, ఈ శక్తి చిత్తు ఇంట్లో ఉంటుంది. ఈ ఇల్లు రామయ్యది అంటే ఏమైంది? రామయ్య ఈ ఇంట్లో ఉంటాడు, ఇల్లు రామయ్య కాదు. అట్లా శక్తి చిత్తు కాదు. అంత విడిగా అర్థం చేసుకోండి. ఎందుకు కాదు అంటే చిత్తు ఎప్పుడూ ఉంటుంది, శక్తి అవసరమైనప్పుడే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఆ చిత్తులో ఉంటుంది. దాన్ని అప్పుడు అవ్యక్తమైన శక్తి. అదే వ్యక్తమైందనుకో వ్యక్తమైన శక్తి. అప్పుడు ఆ వ్యక్తమైన శక్తి ఎవడిది అంటే చిత్తది. మరి ఆ చిచ్చక్తికి లలిత సహస్రనామంలోనే మీకు చెప్పారు, చిచ్చక్తికి చేతనారూప. అంతకు ముందు ఏమైందంటే ఆ శక్తి అవ్యక్తంగా ఉన్నప్పుడు పరమాత్మలో ప్రజ్ఞాన ఘనంగా ఉంది, అది ఎక్కడా కదలటంలే. ఎప్పుడైతే అది చిచ్చక్తిగా మారిందో చేతన అది కైనటిక్ అయింది. అందుకే విజ్ఞాన రసరూపిణి అయింది. అంతకుముందు ప్రజ్ఞాన ఘనరూపిణి ఎవరు? ఆ శక్తి. ఆ శక్తికే మనం అమ్మ అని పేరు పెట్టుకున్నాం, ఆ శక్తి గలవాణ్ణి నాన్న అని పేరు పెట్టుకున్నాం కదా. ఇది మా అమ్మ. మా అమ్మ ఎవరిది అంటే మా నాన్నది. అమ్మ ఎవరిది? నాది కాదు. అమ్మ ఎవరిది అంటే నాన్నది. అంటే ఆమె మీద అధికారం ఎవరికి ఉంది? నాన్నకుంది, నాకు లేదు కదా. అర్థమైందా? చిచ్చక్తి చేతనారూప. జడశక్తి ఆమె జడశక్తిగా ఉందనుకో అప్పుడు జడాత్మిక లోపల కూర్చుంటుంది. కావాలంటే బయటికి కూడా జడంలాగా కూడా వస్తుంది. దానిని అవ్యక్తము అన్నారు. నిన్న చెప్పా కాబట్టి ఇవాళ చదివితే కూడా మీకు అర్థమవుతుంది. అది వ్యక్తమైనప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది. అనుభవించాలి అంటే శక్తి వ్యక్తం కావాలి. పరమాత్మ ఏమనుకున్నాడు? ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు. ఎందుకు అనుకున్నావయ్యా ఈ పని చేసి కదా మా దుంప తెంచుతున్నావని అందామంటే, అనేకమైతే తప్ప మీ అనుభవం ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రజ్ఞాన ఘనంగా ఉంటే నాకు తెలియదు.
అనేకం ఎందుకైనావు అని భగవంతుడిని అడిగితే, నేను అనేకం ఎందుకైనానంటే ప్రతి శరీరంలో నాకు ఒక్కొక్క అనుభవం ఉంది. ఒకడికి కాలు నొప్పి ఉంది, ఒకడికి చెయ్యి నొప్పి ఉంది, ఒకడికి నీళ్లు పడితే పరిగెత్తిపోదామనే అనుభవం ఉంది. వీడికి ఆ అనుభవం లేదు, వాడికి అనుభవం లేదు. మరి ఎవరి అనుభవాన్ని తాను తెలుసుకోవాలి అన్నా కూడా ఆయన ఏమవ్వాలి? అనేక శరీరాల్లో ఆయన పుట్టాలి. అందుకని ఆయన ఏం చేశాడు అంటే, అనుభవం ఎక్కడొస్తుందో చెప్తున్నాడు. అది వ్యక్తమైనప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది. ఆ అనుభవానికి వచ్చినప్పుడు దాని పేరు స్ఫురణ. స్ఫురణ పరమాత్మ కాదు. పరమాత్మగా ఉంటే అనుభవం అవసరం లేదు. ఎందుకని దానికి స్ఫురణ అని పేరు పెట్టామంటే, ఒక స్ఫురించే పదార్థాన్ని చూసినప్పుడు మాత్రమే స్ఫురణ పనిచేస్తుంది. స్ఫురించే పదార్థం లేకపోతే స్ఫురణ పని చెయ్యదు. నాకు కొడుకు పుడితేనే నేను అమ్మనవుతా కదా, లేకపోతే నేను అమ్మాయిని అవుతా కానీ అమ్మని గాను. అట్లా స్ఫురించే పదార్థం కనపడ్డప్పుడు మాత్రమే స్ఫురణ పనిచేస్తుంది. అంటే స్ఫురణ ఉంటేనే స్ఫురించే పదార్థం కనపడుతుంది, స్ఫురించే పదార్థం ఉంటేనే స్ఫురణ కనిపిస్తుంది. ఏంటోనండి ఇది మాకు అర్థం కాలేదు. అక్కడెక్కడో ఒక తాడుంది, ఏమా నీకది పాముగా కనిపించింది. నీకు కనిపించింది కదా, కనిపించకపోతే నువ్వు అబద్ధాలు ఆడతల్లా. నీకు పాముగా కనిపించింది అంటే పాము ఉన్నది. పాము ఎప్పుడు అనిపించింది అంటే, నీ జ్ఞానశక్తిలో నీ ఇచ్ఛలో ఒక పాము పుట్టింది, దాన్ని నీ స్ఫురణ చూసింది. అంటే పాము స్ఫురించింది. అర్థమవుతోందా? పాము స్ఫురించింది ఎవరికి? స్ఫురణకు. అందుకని స్ఫురణ పేరు దాన్ని ఎందుకన్నారంటే జ్ఞానము అన్నారు. ఎందుకు జ్ఞానం అనాల్సి వచ్చిందంటే, దానికి తెలిసింది. ఎట్లా తెలిసింది? స్ఫురించింది. స్ఫురించాలంటే నాకేముండాలి? స్ఫురణ ఉండాలి. ఆ స్ఫురణ నాకు ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ చెప్తా. నాకు స్ఫురణ ఉంది, మీకు అందరికీ కూడా స్ఫురణ ఉంది. ఆ స్ఫురణ ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ లోపల నుంచే రావాలి. మీ లోపల నుంచే వచ్చి అది స్ఫురణ ఎప్పుడైంది? అంతకుముందు జ్ఞానమే కదా దాని పేరు. అది స్ఫురణ ఎప్పుడైంది? అది స్ఫురించే పదార్థాన్ని ఎప్పుడు చూసిందో అప్పుడు అది స్ఫురణ అయింది. అర్థమైందా? ఏమన్నా నిన్న అర్థం కాలేదన్న వాళ్ళు ఇంకా కొంచెం వినండి, ఇంకా కాస్త శ్రద్ధగా వినండి, అర్థమవుతుంది. కానీ నిన్న అక్కడ కూర్చున్న వాళ్ళందరూ లేరు, ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చారు. సరే, మనం ఏం చేస్తున్నామంటే, నీవేం చేస్తున్నావంటే చెప్తున్నారు గురువుగారు, నీవు స్ఫురణను గుర్తించకుండా స్ఫురించే పదార్థాన్ని గుర్తిస్తున్నావు. నాకు పాముని చూశాను అన్నావు. పాముని నువ్వు చూడాలంటే నీకు స్ఫురణ కావాలి. స్ఫురణ లేకపోతే నీకు స్ఫురించే పాము కనపడకూడదు. నువ్వు స్ఫురణని గుర్తించడం లేదు, స్ఫురించే పదార్థాన్ని గుర్తిస్తున్నావు. స్ఫురించే పదార్థం వల్ల నీకు భయం అనే అనుభవం వస్తుంది. స్ఫురణని గుర్తిస్తే భయం లేదు. తెలిసిందా? స్ఫురణకే జ్ఞానము అని ఇంకొక పేరు. ప్రజ్ఞ కాదు, జ్ఞానం. మనలో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికే మేమేం పేరు పెట్టామంటే ఆభాస జ్ఞానము అని పేరు పెట్టాం. అది పదార్థం ఉన్నా లేకపోయినా తాను ఉంటుంది. పదార్థం ఉంటే అది స్ఫురింపజేసుకుంటే తను స్ఫురణ అవుతుంది. పదార్థాన్ని చూడకుండా పదార్థం లేకుండా ఉంటే అది జ్ఞానం అవుతుంది. మీకు తేడా తెలుస్తోందా? జ్ఞానం స్ఫురణగా ఎప్పుడు మారుతుంది? స్ఫురించే పదార్థం ఉంటే. పదార్థం లేకపోతే దాన్ని జ్ఞానం అనాలి కానీ స్ఫురణ అనకూడదు. నీవు లడ్డూ తిన్నావు, అది చాలా రుచిగా ఉందని నీకు స్ఫురించింది, అవునా? లడ్డు రుచిగా ఉంది అని, లడ్డు బాగుంది అంటున్నావే,
ఆ బాగుంది అని అనిపించేది నీకు స్ఫురిస్తేనే అంటావు. ఊరికే మన వాళ్ళు ఎవరో ఏదో యాక్సిడెంట్ అయి బాధపడుతూ ఉన్నారు అనుకోండి, మనకి శబ్దం వచ్చింది అక్కడెక్కడో యాక్సిడెంట్ అయిందని, అప్పటికే మనం అన్నం తింటూ ఉన్నాం. ఈ కంచంలోది కంప్లీట్ చేసి కదా పోవాలి. ఆ తర్వాత తిన్న అన్నం నీకు రుచించిందా? నువ్వు అన్నం తినలేదా? తిన్నావు అంటే ఏం లేదు, ఇక్కడ స్ఫురణ లేదు. అది కనుక్కున్నారు అబ్బా, బాగుంది. తిన్నాం, స్ఫురణ లేదు. జ్ఞానం లేకపోతే తినకుండా ఉండవు. అంటే నోట్లో పెట్టుకున్నావు, కంట్లో పెట్టుకోలేదు కదా, ముద్ద తీసుకెళ్ళి నవిలేవు కదా, మింగావు కదా కదా, ఇవన్నీ జరిగినాయి. కానీ నువ్వేం తిన్నావో కూడా నీకు తెలియదు. అది స్ఫురణ లేదు. బాగా కనుక్కున్నారు, వెరీ గుడ్, బాగున్నారు. ఏమ్మా, స్ఫురణ ఎవరి స్ఫురణ వారికి ప్రత్యేకం. నీ స్ఫురణ నీదే, వాడి స్ఫురణ వాడిదే, ఎవడి స్ఫురణ. లడ్డు అయిపోతుంది, నీ స్ఫురణ శాశ్వతంగా ఉంటుంది. జ్ఞానం కాదు, జ్ఞానానికి స్ఫురణకి తేడా తెలుసుకోండి. లడ్డు అయిపోయింది, నీ స్ఫురణ శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుందంటే ఎట్లా ఉంటుందండి నా స్ఫురణ అంటే? లడ్డు నువ్వు తిన్నది కరిగిపోతుంది, అది మల రూపంగా వెళ్ళిపోతుంది, కానీ దాని తాలూకు రుచిని నువ్వు అనుభవించావే, ఆ అనుభవం ఎన్నేళ్ల తర్వాతైనా ఎవడు ఎప్పుడు లడ్డు పెట్టినా ఆ లడ్డులాగా లేదు. అంటే స్ఫురణ ఇంకా నీ లోపల శాశ్వతంగా ఉంది. ఎప్పటి వరకు? నీవు పోయే వరకు. నీవు పోయే వరకు ఉండి నువ్వు పోయిన తర్వాత పోయేటువంటి స్ఫురణ నీవు పుట్టడం చావడం వరకు పరిమితం. ఇంకో లోపల ఇంకో ప్రజ్ఞ ఉంది, అది పోదు అసలు. శరీరం పోయినా అది పోదు. అందుకని నేను చస్తున్నాను అని ఎవడైనా అంటే, నేను చస్తున్నాను అని ఎవడైనా అంటే వాడి ఆభాసే చస్తుంది, వాడి నాది చస్తుంది, వాడి నేను చావదు. మరి నేను చస్తున్నాను అని అంటున్నాడు కదండి, వాడు నాదిని నేను చేశాడు, అందుకని నేను చస్తున్నాను అంటున్నాడు. నాకు జబ్బు చేసింది అంటున్నాడు, నేను ఇంకెన్నాళ్ళలో బతకను అంటాడు. నేను అన్నవాడు అసలు ఎప్పుడూ ఉంటాడు. ఎవరుగా ఉంటాడు? అవ్యక్తమైన శక్తిని లోపల దాచుకున్నవాడుగా ఉంటాడు. అది బయటికి వస్తే నీకు జననం, అది లోపలికి వెళితే నీకు మరణం. మరి నేను నిద్రపోయినప్పుడు కూడా అది లోపలికి వెళుతోంది కదండి, కానీ అది మళ్ళీ బయటికి వస్తోంది. ఒకసారి బయటికి వచ్చినటువంటి నీ శక్తి ఒకసారి బయటికి వచ్చింది, వచ్చే కదా ఈ శరీరం వచ్చింది. అది మరి నిద్రలో ఏం చేస్తోంది? అక్కడికక్కడే అవ్యక్తం అవుతోంది, మళ్ళీ వ్యక్తం అవుతోంది. అప్పుడు ఎందులో అవ్యక్తమైంది, ఎందులో నుంచి మళ్ళీ బయటికి వచ్చింది. ఏ వృత్తి, ఏ వాసన నీకు వృత్తి నీకు శరీరం ధరించిందో అందులో లయమవుతోంది. అందులో ఎవరు లయమవుతున్నారు? నీ స్ఫురణ లయమవుతోంది. అంటే నీ స్ఫురణ పుట్టిందే అందులో. జ్ఞానం పుట్టింది అవ్యక్తమైన తర్వాత కదా, వ్యక్తమైన తర్వాత కదా. జ్ఞానం పుట్టింది ఎక్కడ? వ్యక్తమైనప్పుడు. వ్యక్తమైనప్పుడే దాంట్లోనే జ్ఞానం ఉంది. అవ్యక్తంగా ఉంటే లేదు. మరి నాకు నిద్రలో అవ్యక్తం అవుతోంది కదండి. నిద్రలో ఎందులో అవ్యక్తం అవుతోందంటే ఏ వాసన వృత్తి అయిందో ఆ వృత్తిలో లయమైంది. ఆ వాసన కంటిన్యూ అవుతోంది కాబట్టి రేపు పొద్దున మళ్ళీ మనం లేస్తున్నాం. వాసన అంతా అయిపోయిన తర్వాత ఇంకా లయం కాదు. అప్పుడు ఏమవుతుందంటే అది ప్రజ్ఞలో లయం అవుతుంది కదా. అందుకని వాసన అయిపోతే ఈ శరీరం పోతుంది, మళ్ళీ చచ్చిపోయిన వాడు రేపు పొద్దున్న లేవడు. ఎందుకు లేవలేదు అంటే నా వాసన నా వృత్తిలో లయమై మళ్ళీ వాసనగా బయటకు వచ్చింది. ఇది అవ్యక్తం వ్యక్తం కావడమే.
అర్థమైందా? నిద్రకి మరణానికి తేడా తెలిసిందా? కానీ నిద్రపోయినవాడు చచ్చినవాడు సమానం అంటారు. సమానం కాదు. ఎందుకని సమానం కాదు? నిద్రపోయిన వాడు ఎప్పుడైనా లేస్తాడు. ఒకవేళ 4 గంటలకు కాకపోతే 10 గంటలకన్నా లేస్తాడు. వాణ్ణి ఎవరు లేపుతాడురా అంటే వెంకటేశ్వర స్వామిని అయితే ఉత్తిష్ట నరసార్దూరా అని లేపాలి. ఎందుకంటే ఆయన రాయి కాబట్టి. మనం రాళ్ళం కాదు. మన్ని మన వాసన లేపుతుంది, మన కర్మ లేపుతుంది. చూడండి, ఎవడైనా ఎంత నిద్రపోయేవాడైనా సూర్యోదయానికి లేవకపోతే లేవకపోని, వాడు ఇంకా పడుకొని నిద్రపోతూ ఉండని కదా. 11, 12 గంటల దాకా పడుకొని 12 గంటలకు అయితే ఖచ్చితంగా లేస్తారు. ఎందుకు అంటే పొట్టలో ఆకలి. అది అంటే ఇప్పుడు వాడిని ఎవరు లేపారు? కర్మ లేపింది. కర్మ లేపింది అంటే తినవలసిన ఆహారం ఏదో అక్కడ రెడీగా ఉంది, ఆహారం తినాలి వాడు, అది దీనికి పెట్టాలి. అది అడుగుతున్నది, అక్కడ ఆ తిండి ఉంది, ఇది నాకు పెట్టు, నువ్వు పడుకుంటే లాభం లేదు, లే. వాడు నిద్రలేసి తర్వాత స్నానం గీనం లేకపోయినా ఏం పర్వాలేదు, ముందు దాన్నే బెడ్ కాఫీ అంటే పాచి నోరు కూడా కడుక్కోక్కర్లే. అంటే కర్మ ఎంత బలీయమైందో చూడండి. వాడికి తెలీదా నోరు పాచి నోరు కడుక్కోవాలి అని? కడుక్కోడు. ఎందుకంటే పొట్ట అడుగుతోంది. అమ్మో కాఫీ తాగకుండా నేను అసలు లేవలేను. వాళ్ళు లేవలేట. అర్థమైంది కదా? అందుకని మన్ని ఉత్తిష్ట నరసార్థులా అని ఎవ్వరు లేపక్కర్లే. మన కర్మే మన్ని లేపుతోంది అంటానికి మీరు, నేను చెప్పాను మీరు కర్మ లేపుతోందని ఒప్పుకోకూడదు. మీ కర్మే మీకు లేపుతుంది. చూడండి ఎట్లా లేపుతుందంటే, మీరు ఎన్నో పనులు ఇవాళ చెయ్యాలి, కొన్ని పనులు సగం చేసి వదిలేశారు, రేపు చేద్దాంలే. ఏ పని అయితే ఇవాళ మీరు సగం కొంత చేసి వదిలేశారో, ఎంత పర్సెంట్ అన్నా కానీ నిద్రపోయినారు, మీకు నిద్ర లేచేటప్పుడు ఇమీడియట్గా అదే గుర్తుకొస్తుంది. ఆ మిగిలిన పని ఇవాళ నేను చెయ్యాలి అని గుర్తుకొస్తుంది. నీకు పని ఎప్పుడు గుర్తుకొచ్చిందో అప్పుడు నీ కర్మ రేపింది అని అర్థం చేసుకో. మీరు రేపు పొద్దున్న నిద్ర లేచేటప్పుడు లేవగానే ఫస్ట్ థాట్ ఏమొచ్చిందో ఆ కర్మ నిన్న మీరు సగం చేసి వదిలిన కర్మ, అది చెయ్యమని ఇప్పుడు లేపు. ఎప్పుడు కూడా వేరే ఎక్కడో ఉన్నాడు దేవుడు, శాస్త్రం ఎక్కడో ఉంది, నేను ఎక్కడో ఉన్నదాన్ని తెలుసుకోవాలి అంటే మీకు తెలియదు. నేనే నా లోపలే ఉంది. అందుకని నీకు మొట్టమొదటే చెప్పింది అహం బ్రహ్మాస్మి, నువ్వు ఆ పరమాత్మ వేరా. మరి ఇంతసేపు ఎందుకండి మాకు పాఠం చెబుతున్నారు? నువ్వు పరమాత్మవేనని నీకు రూఢి కాలే. ఆ రూఢి కావడం కోసం ఇన్నిసార్లు చెప్పాలి. కానీ ఒక్కసారి తత్వమసి మహావాక్యం చెప్పిన తర్వాత, ఎందుకంటే ఎవడంటే వాడు కాదు, ఎవడు తత్వమసి అనే తన అనుభవాన్ని తెలుసుకున్నాడో వాడు చెప్పాలి. వాడు నీ చేత అహం బ్రహ్మాస్మి అనిపించాలి. అవును నేను బ్రహ్మమునే. వాడు ఎదుట 2 సార్లు అహం బ్రహ్మాస్మి అంటే అయిపోయిందా? నువ్వు బ్రహ్మమేనని నీవు అనుభవించాలి. అందుకని ఎక్కడ మొన్న ఎవరో ఉంటున్నారు, అక్కడ చిదాకాశం, ఆ చిదాకాశంలో 1/4 ఏకాంశేన స్థితో జగత్. చిదాకాశం అక్కడంటే కాదు, ఇక్కడ నీవు అర్థం చేసుకో. ఇక్కడ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక భాగం మాత్రం ప్రపంచమైందిట, త్రిపాదస్య అమృతం దివి. 3 భాగాలు చావులేని స్థితి ఉంది నైట్ అంటే ప్రపంచం కాలే, ఒక భాగం ప్రపంచం అయింది. మరి ఎట్లా అండి? నాలో ఒక భాగం ప్రపంచమై మిగిలిన భాగాలు ప్రపంచం కాకుండా నువ్వు మొత్తం ప్రపంచమైనావు నాయన. ఎందుకంటే నీకు సగభాగం ప్రపంచం అయితే నువ్వు ఉండవు, నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్ ఆకారం తయారైనావు కదా. నీకు గుండె ఉంది, నీకు అన్ని అవయవాలు ఉన్నాయి కదా, అన్ని ఫంక్షనింగ్ కూడా పనిచేస్తున్నాయి కదా ఇప్పుడు నీకు ఉన్నాయి. మరి ఎట్లా అండి? నాకే అప్లై చేసుకోమన్నారు.
పాదోస్య విశ్వాభూతాన్ని పురుష సూక్తం నాకే చెప్పింది అన్నావు కదా, నేనే పురుషుణ్ణి కదా అంటే, ఒరే నాయన రోజు ఒక గంట సేపు కూర్చో. గంట సేపు కూర్చున్నప్పుడు ఆ గంటలో నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయి లెక్క పెట్టుకో కదా. నీకు తెలీదా నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయి? ఏ ఆలోచనలు అన్నారా అని, వాడిని ఏమన్నా చంపుదామనే ఆలోచన వచ్చినా సరే, ఏదన్నా రానిరా, ఎన్ని ఆలోచనలు వచ్చినాయినా గుర్తుపెట్టుకోండి. ఈ గంటలో నాకు ఏమేమి ఆలోచనలు వచ్చినాయి, చాలా వరకు 3 మీదే వస్తాయి. అంతకు తప్ప మనకు ఆలోచనలు రావు. ఈ 3 కూడా రాగం కొన్ని, ద్వేషం కొన్ని. కొన్నిటి మీద రాగం మనకిష్టం, కొన్నిటి మీద మనకు అయిష్టం. అటువంటి థాట్సే వచ్చి ఉంటాయి. ఖచ్చితంగా ఈ 3 మీదే రావాలి, ఇంతకంటే రావు. ఈ వచ్చిన ఆలోచనలో అక్కడ ఇచ్చ కదా, ఆలోచన అంటే ఇచ్చ. మనం పడుకోనున్న మనలో మన అవ్యక్తంగా పడుకుని ఉన్నది మన ఆలోచన రాకముందు. ఆలోచన వచ్చిన తర్వాత మనకు బయటపడింది, ఫలానా ఇవి ఆలోచించాను అని గుర్తు లెక్క పెట్టుకోమంటున్నాను కదా. ఇన్ని ఆలోచనలు వచ్చాయి అని లెక్క పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు భావనా ప్రపంచంలోనే ఉన్నారు. ఎందుకని? ఇచ్చ జ్ఞాన వరకే మీకు పరిమితమైంది. అన్ని ఆలోచనలలో క్రియకి ఎన్ని వచ్చినవి? మీకు ఎన్నో ఆలోచనలు వచ్చాయి, అన్ని ఆలోచనలు క్రియకు రాలే. ఎన్ని ఆలోచనలు క్రియకు వచ్చినాయంటే మీకు ఖచ్చితంగా 1/4 ఆలోచనలే క్రియలోకి వస్తాయి. క్రియలోకి వచ్చినవంటే ఇక్కడ కనిపించాలి. ఇవి ఏమైపోతాయి? తర్వాత నశిస్తాయి. అంటే ఇవి పుట్టినాయి, ఇవి చస్తాయి. కానీ మీకు పుట్టకుండా ఉన్న ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. అవి చావవు, ఇవి చచ్చినాయి. అర్థమైందా? అట్లా మీకు అప్లై చేసుకోవాలరా. ఏది కూడా నేను చదువుకున్నాను, నాకు ఇది తెలిసింది, నీకు తెలియలే. నీకు తెలిసేది ఎప్పుడు? అది నీకు అనుభవానికి వచ్చినప్పుడు. అప్పుడు నువ్వేమవుతావంటే, పరమాత్మ ఏది అనుభవించాలని ఈ శరీరం ధరించాడో ఆ అనుభవం అయిపోయింది. అప్పుడు నువ్వు పరమాత్మవే కాదా? మరి ఇంకెందుకురా ఆలోచిస్తావు? అహం బ్రహ్మాస్మి అంటే నేను ఎందుకు బ్రహ్మనవుతాను? బ్రహ్మగారు సృష్టిస్తారు కదా, నేను సృష్టించలేదు. మరి సృష్టించావు కదా. అన్ని ఆలోచనలను నువ్వు కార్యరూపం ధరింపచేసావా? చెయ్యలేవు. ఎందుకని? పరమాత్మే చేయలేదు. ఆయనకున్న పరమాత్మ చేయలేదంటే ఆయన కూడా పాదోశ్లేషాభూతాన్ని త్రిపాదశ్యామృతం దివి. మరి ఇప్పుడు నువ్వు పరమాత్మ అవునా కాదా? మరి పరమాత్మ అయితే నీకు భార్య, పిల్లలు, ధనం ఎందుకురా? ఈ 3 గురించి ఎందుకురా ఆలోచిస్తావు కదా? అర్థమైందా? దానికి పరమాత్మ ఏం జవాబు చెప్తాడో చెప్పనా? పరమాత్మకు అసలు ఆలోచించవలసిన పని లేదు. ఈ ప్రపంచంగా ఉంటేనే ఆలోచించవలసి వస్తున్నది. అట్లా నీకు అప్లై కావాలి ప్రతిదీ. అట్లా అయినప్పుడే నీకు అది అర్థమైంది అని అర్థం. లేకపోతే అర్థం కాలే. మరి అర్థం కాకుండా మీరు ఇన్ని పాఠాలు చెబుతున్నారా? అర్థమైనది చిలకకు పలికితే వెంటనే పలుకు. చిలకెందుకురా? ఆ టేప్ రికార్డర్ కూడా ఇక్కడ పెట్టండి రా, నేనేం మాట్లాడితే అదే మళ్ళీ రిపీట్ చేస్తుంది కదా. దానికి అర్థం కాక్కర్లేదు. అర్థం చేసుకునేది మాట్లాడదు. తెలిసిందా? సరే. భార్యా బిడ్డలు, ఆస్తిపాస్తులు నీకు స్ఫురిస్తున్నాయి. ఎప్పుడు? ఒక గంట కూర్చోమంటే కదా. లేదండి మేము ధ్యానం చేస్తున్నామండి. ధ్యానం చేస్తున్నప్పుడు ఏం స్ఫురించింది నాయన? నువ్వు ధ్యానానికి కూర్చునేటప్పుడు ఏమన్నావు? అహం బ్రహ్మాస్మి అనుకుని కూర్చున్నావు. ఆ పరమాత్మ ఎవడో నాకు తెలియాలి, నేను ధ్యానిస్తున్నాను అని సంకల్పం మంచిదే. కానీ ఆ సంకల్పం అలా నిలబడలేదు. ఒక 2 సెకండ్లు అయ్యేటప్పటికీ అప్పటికే ఇంకోటి వచ్చి ఉంటుంది మనకి.
వచ్చిందో రాలేదో చూడు, ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చింది ఎవరు వస్తారంటే నీ భార్య బిడ్డలు. అదే చెప్పు, మూడేరా ఈ ప్రపంచంలో మన కిందికి లాగేవి మూడే, లేకపోతే ఎప్పుడో మనం ఆకాశంలో విహరించేవాళ్ళం. ఈ మూడు లేకపోతే, ఈ మూడు లేకపోవడం అంటూ ఉండదు కదా, ఎందుకంటే మనమే తగిలించుకున్నాం. కోతి వెళ్ళి కుండలో అది చెయ్యి పెట్టింది, కుండ నాతో చెయ్యి పెట్టు, నా దగ్గర పల్లీలు ఉన్నాయి, నువ్వు తీసుకో తిను అని పాపం కుండ అననే లేదు. కుండ దాని దగ్గర పెట్టుకుంది కొన్ని పల్లీలు, కుండలో దాచుకుంటుంది. ఉన్న నాళ్ళు ఉంటాయి, పోతే మొలకెత్తితే మొలకెత్తుతాయి, లేకపోతే లేదు. కోతి కుండలో పల్లీలు అంటే ఏమిటో తెలుసునా? విత్తనాలు. విత్తనాలు ఏమవుతాయి? అవసరమైతే మొలకెత్తుతాయి, లేకపోతే అలాగే ఉంటాయి. మరి అవి ఏమిటండి అంటే అవే వాసనలు. నువ్వు వెళ్ళి వాసనలను పట్టుకుంటున్నావు, వాసనలను మొలకెత్తించేవాడివి నీవు. నీ వాసనను మొలకెత్తించడానికి ఇచ్చా జ్ఞానంలో మొలకెత్తవు కాబట్టి క్రియలో మొలకెత్తిస్తున్నావు. క్రియలో ఏం చేసావు? పంచభూతాల సహాయం తీసుకున్నావు కదా. విత్తనం భూమిలో వేస్తే మొలకెత్తుతుందా, లేకపోతే అదే మొలకెత్తుతుందా? లేదండి మేము మొలకలు కట్టుకొని తింటున్నామండి, మూట కడితే కూడా మొలకొస్తుంది. మూట కడితే మొలకే వస్తుంది. ఒక 2 రోజులు ఆ మొలకలు అలాగే పెట్టండి, అదే వాడిపోతుంది. దాన్ని నేల మీద పెట్టండి, ఆకులు కొమ్మలు కాయ. ఇదిగో నేల మీద పెట్టాం, ఇది నేల కదా. ఏం చెప్పాడు? క్షేత్రమిత్యభిధీయతే, ఇది క్షేత్రం అని చెప్పబడుతోంది. మరి నేనెవరయ్యా మహానుభావ? నువ్వు క్షేత్రజ్ఞుడివి అంటే ఈ పొలం కలవాడు. ఏ పొలంలో విత్తనాలు నాటావో ఆ పొలం విత్తనాలను మొలకెత్తిస్తుందే కానీ పొలం తినదు. పొలంలో పండిన పంట ఎవడు తింటాడు? పొలం కలవాడు తింటాడు. వాడు తిన్నట్లు ఏంటంటే వాడు అమ్ముకుంటాడు. దాన్ని తినే అధికారం, దాన్ని అమ్ముకుండే అధికారం వాడిది. అర్థమైందా? మరి వాసనలను మనం తెచ్చుకున్నామా? వాసనలు మనకొచ్చినాయా? వాసనలను తీసుకొచ్చి ఈ క్షేత్రం మీద ఎప్పుడు వేసానో వెంటనే మొలకెత్తినాయి. వాసన మొలకెత్తిన రూపం ఇది. దాన్ని వృత్తి అంటున్నా. ఏ వాసన, ఏ గింజ వేస్తే ఆ మొలకే మొలుస్తుంది. భార్య బిడ్డలు ఆస్తిపాస్తులు ఎప్పుడైతే నీకు ఆ థాట్లు వచ్చినాయో, చెప్పా కదా, నువ్వు కూర్చొని ఉన్నప్పుడు 1 గంట కూర్చున్నావు, నీకు ఆలోచనలు వచ్చినాయి కదా. ఆలోచనలు రాగానే మనం ఏమనుకుంటామంటే ఆలోచించబడిన పదార్థం మీద నీ దృష్టి ఉంటుంది. అందుకే కదా నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి అవి వచ్చినాయి అంటున్నావు. కానీ అవి రావడానికి నీ స్ఫురణ కారణమైంది. అది స్ఫురింపజేయకపోతే నీకు అవి కనిపించవు. ఇమీడియట్గా నువ్వు స్ఫురణలోకి వెళితే, అంటే నాకు స్ఫురణ లేకపోతే ఇవి నాకు కనిపించడం లేదు కదా, ఆ స్ఫురణకు నాకు కారణం ఏమిటి? ఎక్కడి నుంచి ఈ స్ఫురణ వచ్చింది? ఈ భార్య కనిపించింది, భార్య వెంట పోవాకు. భార్య కనపడాలంటే నీకు స్ఫురణ కావాలి. భార్య స్ఫురించింది కదరా, భార్యో పిల్లలో ఆస్తిపాస్తులో స్ఫురించారు. మనం మామూలుగా ఏం చేస్తామంటే ఆ స్ఫురించిన పదార్థాల వెంట పోతుంటాం. కాబట్టి ఆలోచనలు నాకు తెగకుండా వస్తున్నాయండి. ఇది వస్తుంది, దీని తర్వాత ఇంకోటి వస్తుంది, దాంతో. ఎందుకంటే నువ్వు దాని వెంట పోతున్నావు. ఇప్పుడు నిన్ను ఎక్కడికి పోమంటున్నావు? ఒరే ఇది కనిపిస్తోంది కదా నాకు, కాబట్టి స్ఫురించే పదార్థం ఉండాలంటే స్ఫురణ ఉండాలి. నేను స్ఫురణని, స్ఫురించేదాన్ని కాదు, స్ఫురించేదాన్ని వెంట పోకుండా స్ఫురణ వెంట పోదాం. దట్ ఈస్ అంతర్ముఖ సమారాధ్య.
ఏంటిదా మీకు అంతర్ముఖం అంటే ఏమని చెప్పమంటారా? అర్థమైందా? కాలేదా? మరి రేపటి నుంచి ధ్యానం ఎట్లా చేయాలి? ఇట్లా చెయ్యాలి. తెలిసిందా? సాకారం అంటే సాకారం చెప్తున్నాడు. నువ్వు స్ఫురణ దగ్గరికి కనుక వెళ్ళగలిగితే అది సాకారమై తిరిగి నిరాకారం పొందగలదు. అది సాకారమైంది ఎవరు? నీ స్ఫురణ. అది మళ్ళీ నిరాకారం కాగలదు. కానీ నువ్వు ఒకసారి స్ఫురించిన పదార్థం వెంటబోతే ఇంకా ఇంకా స్ఫురింపజేస్తూ ఉంటుంది. అది ఒకదాని తర్వాత ఒకటి. మీరే ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇది ఆలోచించండి, మీకే తెలుస్తుంది కదా. నాకేమి ఆలోచనలు రాలేదమ్మా అంటుంది ఒక తల్లి నా దగ్గరకు వచ్చి. ఏమీ రాకుండా నువ్వు అసలు కూర్చోవమ్మా, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే సముద్రాన్ని అయినావో, నువ్వు సముద్రానివి. సముద్రంలో డీప్ సముద్రం కాదు. ఎందుకని కాదు అంటే నేను ఆల్రెడీ శరీరంలోకి వచ్చేసాను, నాదిలోకి వచ్చా కదరా. ఒడ్డుకు వచ్చినప్పుడు ఏమవుతాయి? అలలు ఖచ్చితంగా వస్తాయి. ఎవ్వడు నాకు ఏ ఆలోచనలు రావట్లేదు అని అంటే అబద్ధం. అబద్ధమన్నా అయి ఉండాలి. ఆలోచనలను గమనించగలిగిన స్థితి కూడా నీకు లేకపోయి ఉండాలి కదా. అర్థమైందా? అది అంటే పిచ్చివాడు అయి ఉండాలి. పిచ్చివాడే కదా ఆలోచనలు గమనించలేడు. నీ ఆలోచనలు ఎందుకు గమనించలేవు? సాకారం అంటే అది ఒక్క ఆకారమే పొందుతుంది. నిన్ను ఎందుకు దాంట్లో వెళ్ళొద్దని అంటున్నావు అంటే నీ భార్య ఆకారము, నీ పిల్లల ఆకారము, నీ ఆస్తి ఆకారం, ఇది సాకారం కదా. భార్య ఆకారం పొందింది కదా. ఎవరు పొందారండి నా భార్య ఆకారము, నా కొడుకు ఆకారం, నా ఆస్తిపాస్తుల ఆకారం? అంటే నా బుద్ధికి చాలా కెపాసిటీ ఉంది. నేను ఏ బొమ్మ ఇస్తే ఆ బొమ్మ ఆకారం అది పొందగలదు కదా. పొంది అంతటితో ఊరుకోదురా దానికి. అది తీసుకెళ్ళి దాన్ని చాలా సూక్ష్మ రూపం చేయగలదు. తీసుకెళ్ళి అది చిత్తసాగరంలో దాచిపెట్టుకుంటుంది. నీకు ఎన్ని ఆకారాలు కనిపించినాయో అన్ని ఆకారాలు ఇప్పుడు లోపల ఉన్నాయి. నువ్వు ఎప్పుడు కావాలని అడిగితే ఇంకెవరన్నా మర్చిపోతారేమో, ఎప్పుడు నా రాదంటికి ఏదన్నా ఇచ్చి అమ్మ ఈ తర్వాత నాకు ఇవ్వు అని ఇస్తాను. కొన్నేళ్ల తర్వాత నేను అది ఇచ్చా కదా రాదమ్మ అంటే అవునా అమ్మ ఇచ్చారా, అది ఎక్కడో ఉందమ్మా అని వెతుక్కోవాలి ఆమె కదా. బుద్ధి కట్లాడి కష్టం లేదు. ఎప్పుడు అడిగినా రెడీ రెకనర్ వెంటనే తీసుకొచ్చి నీకు ఇస్తుంది. ఎట్లా ఇస్తుందో తెలుసునా? ఆ చిన్నదాన్ని మళ్ళీ ఇంత పెద్దగా చేసి నీకు డిస్ప్లే చేస్తుంది. ఆలోచించండి. మీకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి కదా. ఆ జ్ఞాపకాలన్నీ ఎక్కడ దాచిపెట్టింది? పొట్టలో దాచిందా, బ్రెయిన్లో దాచిందా? ఆ చిత్తం ఎక్కడుందో ఆ సాగరం ఏమిటో, అందుకే దాన్ని సాగరం అనేసారు ఏకంగా. సముద్రంలో ఎన్ని దాచుకోగలరో అన్ని దాచిపెట్టి. లేదండి మీ చిత్తసాగరంలో దాచిందేమో మా చిత్తసాగరంలో అమ్మో మీ చిత్తసాగరంలో కూడా దాచింది. దాన్ని బయటికి పీక్కోండి, మీకే తెలుస్తుంది. లోపల చాలా ఉన్నాయి. ఎట్లయితే బయటికి తీయాలండి? మాకు ఒకసారి ఒక ఉదాహరణ అన్నా చెప్పండి. మీ చిన్నప్పుడు ఒక సంఘటన ఏదైనా గుర్తు చేసుకోండి. మొత్తం ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఎదుటి వాడు ఎక్కడ కూర్చున్నాడు, వీడెక్కడ కూర్చున్నాడు, వాడెక్కడ కూర్చున్నాడుతో సహా కనిపిస్తుందా కనిపించదా? పొద్దులేండి మేము అప్పుడెప్పుడో సంఘటనలు మాకేం గుర్తులేవు. పోనీ మీ పెళ్ళి అయిన రోజు చూసుకోండరా, అదైతే గుర్తుంటుంది కదా. ఒరే అదేం మర్చిపోతాను రా, పీడ నెత్తిన కూర్చున్న రోజు కదా. మన్ని మొత్తం ఇందులో దింపి కదా, అది అస్సలు మర్చిపో. ఎందుకంటే అప్పుడు దాని థాట్స్ వేరే, ఇప్పుడు దాని అసలు రూపం బయటపడింది కదా. నిజంగా పైకి నటించకుండా ఆలోచించండి రా. నిజంగానే మనం చాలా సుఖంగా ఉన్నామా?
అస్సలు నిత్యానందం పరమసుఖదం కదా. ఒక్కసారి ఆ గురువుగారి దగ్గరికి వెళితే అక్కడ పరమసుఖదం అది చెప్తున్నాడు. మరి ఇది పరమసుఖదం అయితే ఇది మన అందరికీ దొరికింది. మరి అందరికీ దొరికింది సుఖమా, ఎవడికో ఒకడికి దొరికింది సుఖమా అన్నారా? నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు త్యాగరాజు. నిధి ఇక్కడ చాలా డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు సుఖం కాదా అండి నాయన? ఇవి పర్మనెంట్గా ఉంటే సుఖమే. అదే ఉంటుందా? అమ్మో, అందుకే లక్ష్మీదేవికి ఏమని పేరు? చెంచల. ఒక చోట అసలు ఉండదుట. అందుకే విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర తొక్కి పెట్టాడు ఆమెని. పోతానంటే మనం ఏదైనా ఒక వస్తువుని ఇట్లా కాళ్ళతో తొక్కామనుకో పోదు. అట్లా తొక్కి పెడితేనే ఆమె గబగబా పోతోంది, అందరి బీరువాల్లోకి దూరుతుంది. పోనీ వచ్చింది కదా, పోన్లే ఇంట్లో పెట్టుకుందాం, ఉండులే అమ్మ అందామంటే అమ్మో అస్సలు ఉండనంటుంది. కాసేపు కూర్చోవచ్చు కదా, నా లైఫ్ టైం కూర్చోవమ్మా, తర్వాత పోతే పో అన్నాం అనుకో, అమ్మ నేనేది కూర్చుంటాను, నాకు ఇంకొకటి మీద మోజు చాలా ఎక్కువైంది. పోనీ వాడి దగ్గరైనా ఉంటుందా అంటే మరి అట్లాంటి ఆమెను మనం ప్రార్థిస్తే ఎట్లాగర్రా? మన బుద్ధి కూడా చంచలమే అయిపోతుంది కదా. అందుకే మన బుద్ధికి చంచలం పెట్టింది. చంచలాయ నమః ఆమె పేరు, ప్రకృత్యై నమః కదా. ఆలోచించండి, ఆమె మనకు కులదేవత, మనం ప్రార్థించాల్సింది ఆమెనే. అమ్మో ఏమిటి అదేదో చెబుతారే, సాయంకాల సమయంలో అంటే సాయంకాల సమయంలోనే రావాలి ఆమె. ఏ వేళ ఎప్పుడన్నా అప్పుడు వస్తే ఊరుకో. ఆలోచించండి రా. అది మన వాళ్ళు సాయంకాల సమయంలో అన్నం కూడా తినకూడదంటారు కదా. స్నానం చేయకూడదు, అన్నం తినకూడదు, మంచి పనులు ఏం చేయకూడదు. ఎందుకని అంటే అది రాక్షస ప్రదోషకాలం అంటారు దాన్ని. సూర్యుడు అస్తమించే సమయం, చీకటి పడని సమయం, రాక్షసులు తినే వేళ, రాక్షసులు సంచరించే వేళ. అప్పటి నుంచి నిశాచరులు అంటారు వాళ్ళని, మొదలవుతారట వాళ్ళందరూ. అంటే అప్పుడు ఆమెను రమ్మని అడుగుతున్నాం. మరి ఆమె రాక్షస, మరి మంచి మనిషి, దేవతన? ఆమె రాక్షసిరా మీకు తెలీదు. ఎందుకంటే నిన్ను పీల్చి పిప్పి చేయడానికి వస్తున్నది, పిలుస్తున్నావు ఆవాహన చేసి. అమ్మో మీకు అందరికీ చాలా కష్టంగా ఉంది, ఏంటి ఇట్లా అంటున్నారు అని కదా. అవిద్యారూపం, నిన్ను సంసారంలో పడవేయడానికి ఆమె కారణం. మరి విద్యాలక్ష్మి ఆమె కాదు, ఆమె జ్ఞాన సరస్వతి కదా, నీ జ్ఞానం కలిగిస్తుంది ఈమె. ఎందుకండి ఒకళ్ళే కదా, ఇద్దరు ఎందుకైనారు అంటే, ఒక ఆమె ఇటువైపు ప్రయోగిస్తే ఈ పని చేస్తుంది. యాటమ్ ఉందిరా, యాటమ్ని బాంబులో పెట్టి ఉపయోగిస్తే నాశనం చేస్తుంది హిరోషిమా నాగసాకిలో. అదే యాటమ్ని ఇంకొక శక్తిగా ఉపయోగిస్తే అణుశక్తి ఎన్ని పనులైనా చేస్తుంది. కాబట్టి నువ్వు ఈ ధనలక్ష్మి అనే పేరుతో ఈమెను ఏం చేస్తున్నావు? వినాశానికి ఉపయోగిస్తున్నావు. డబ్బులు ఎందుకు ఉపయోగిస్తున్నారా మీరే చెప్పండి. పొట్టిగా పొట్టకు అన్నం తినడానికైతే పర్వాలేదు, అది కూడా వినాశమే. ఎందుకంటే అన్నం లాంటి మంచి బ్రహ్మస్వరూపమైన దాన్ని మలంగా మార్చేస్తోంది. అవునా కాదా? మలంగా మార్చిందా, మళ్ళీ అన్నంలాగే మార్చిందా? మళ్ళీ ఆ మలాన్ని మళ్ళీ అన్నంగా మారుస్తుంది. మళ్ళీ మనం ఏం తింటున్నాం? అదే తింటున్నాం. ఒరే ఆలోచించండి రా, అదే అమ్మవారి మాయ. వివర్తం అంటే అదే.
ఆలోచించి భూమిలో నుంచేనా ధాన్యం పండుతోంది, లేకపోతే ధాన్యానికి బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమంది మలమో అది 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 ఎట్లా తయారైంది ఆలోచిస్తే అంతే. వద్దులే, మళ్ళీ దాంట్లోకి పోవద్దులే మనం. సాకారం అంటే ఒక ఆకారమే. ఎందుకు నువ్వు స్ఫురించే పదార్థాల వెంట పోవద్దంటున్నావంటే, స్ఫురించే పదార్థాలు ఆల్రెడీ ఆకారం పొందినాయి, స్ఫురణ ఆకారం పొందలే. స్ఫురించే పదార్థాలే ఆకారం పొందినాయి. ఏ ఆకారం అయితే పొందిందో అది పరిమితం అయిపోతుంది, స్ఫురణ అపరిమితం ఉంటుంది. ఒక శిల, ఒక రాయి వెంకటేశ్వర స్వామి ఆకారం పొందింది. అది రాముడుగా అమ్మ అంటే నేను కాలేను. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి అయిపోయింది, ఒక రాయి చెక్కేశాడు ఆ శిల్పి. అయ్యా నాకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వద్దు, ఇప్పుడు నేను రామభక్తుడిని అయిపోయినాను, కొత్తగా మార్చుకున్నాను కదా, ఈయన్ని రాముడు చేసి అయ్యా అంటే చెయ్యలేడు. ఎందుకని? అది ఒక ఆకారం పొందింది, దాన్ని మళ్ళీ ఆకారం మార్చడానికి వీల్లేదు. అలాగే గోధుమ పిండితో చపాతీ చేసేసావు, అది పూరీ గమ్మంటే ఇంకా కాదు. చేసేసిన తర్వాత ముందు ఎప్పటిదాకా ముందు అంటే ఏమిటి, తర్వాత అంటే ఇచ్ఛా జ్ఞానలో ఉన్నప్పుడు నువ్వేమన్నా చెయ్యొచ్చు. క్రియకొచ్చావంటే అయిపోయి. క్రియకొచ్చినప్పుడు ఎందుకండి అప్పుడున్న పవర్ ఇప్పుడు ఎందుకు లేదు దానికి? క్రియలో నాయన అప్పటికే నీళ్ళల్లో పిండిని తడిపావు, భూమి అయిపోయింది, జలం అయిపోయింది, నిప్పు పెట్టేశావు, కాల్చావు, చల్లార్చావు, ఒక ప్లేట్లో పెట్టావు, పంచభూతాలు వచ్చేసినాయి, అయిపోయింది. పంచభూతాలు రాకపోతే క్రియాశక్తిలో నీకు ఆకారం ధరించవు. నీ దృష్టి జ్ఞానమయమైతే నువ్వెక్కడ ఏ వస్తువులో కూడా నీకు పరమాత్మ కనబడతాడు. అంటే పరమాత్మ ఎట్లా కనబడతాడండి? భక్త నీ కోరికేమి అంటాడా? అనడురా. అట్లా అనడు. అందరు భయపడ్డారా? సరే, ఎందుకంటే నిరాకారం సాకారం కావాలంటే, నిరాకారం సాకారం కావాలంటే ఒక నిమిత్త కారణం కావాలి, ఒక నిమిత్తం కావాలి. ఇచ్ఛా జ్ఞానాలు క్రియ కావాలంటే ఒక నిమిత్త కారణం కావాలి. నిమిత్త ఉపాదానాలని రెండు కారణాలు ఉంటాయి. అంటే ఒక పూరీ చేసేవాడు, ఒక చపాతీ చేసేవాడు, ఒక చపాతీ పిండి, ఒక కుండ చేసేవాడు, ఒక మట్టి, ఒక నగ చేసేవాడు, వాడిని నిమిత్త కారణమని, దీన్ని ఉపాదాన కారణమని. మట్టిని కుండ చెయ్యాలంటే సాగే గుణం మట్టికి మాత్రం ఉంటే చాలదు, చేసే నేర్పు కుమ్మరివాడికి ఉండాలి. వాడి నేర్పు, దీని సాగే గుణము కలిసి వస్తువు తయారవుతుంది. చపాతీని పూరీ చేయగల సామర్థ్యం ఉన్నవాడు వంటవాడు అవుతాడు. భౌతిక ప్రపంచంలో నిరాకారం సాకారం కావాలంటే నిమిత్త ఉపాదానాలు రెండు కావాలి. మీకు తెలుసు, పంచభూతాలు ఉపాదానాలు, మూల కారణమైన పరమాత్మ నిమిత్త కారణం. ఇక్కడ పరమాత్మ నిమిత్త కారణం అంటే జీవుడుగా పరమాత్మ ఉండాలి. కుండ చేయాలన్నా కుమ్మరిగా ఉండాలి, నగ చేయాలన్నా కంసలిగా ఉండాలి, వంట చేయాలన్నా వంటవాడుగా ఉండాలి. క్రియాశక్తి పంచభూతాలతోనే కాదు, ఒక చేసేవాడి వల్లే అవుతుంది. ఒక క్రియ జరగకపోతే అనుభవం రావడానికి అవకాశం లేదు. పరమాత్మకు అనుభవం కావాలి.
ఆ అనుభవం కోసమని ఆయన అనేక రకాలైన సమస్యలు పెట్టి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం పెట్టి కదా, అవన్నీ ఆ సమస్య పరిష్కారం అయ్యేటప్పుడు నీకు ఎటువంటి అనుభవం కలుగుతుందో ఆయన చూస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. అర్థమైందా కదా? పరమాత్మ ప్రపంచంగా కావాలంటే పంచభూతాలు అవసరం లేదు. నీవు ఈజీ చైర్లో కూర్చుని 14 అంతస్తుల భవనాన్ని కట్టావు, భవనం కనిపించిందా లేదా? మొన్ననే చెప్పుకున్నాం కదా, ఆ భవన నిర్మాణానికి ఉపయోగించిన ఇసుక, సిమెంటు, స్టీలు ఎంత? ఒక భవనం కట్టావు నువ్వు, 14 అంతస్తుల భవనం కట్టేసావు ఈజీ చైర్లో కూర్చొని. ఎంత స్టీల్ ఉపయోగించావు, ఎంతమంది కార్మికులు పనిచేశారు, ఎంత టైం పట్టింది కదా? ఏమ్మా? ఏం లేవు. ఎందుకని? భావనా ప్రపంచంలో మెటీరియల్ అవసరం లేదు. క్రియ అయితే భౌతిక ప్రపంచంలో మెటీరియల్ అవసరం. ఇప్పుడు ఇది మెటీరియల్ కనపడుతున్న ప్రపంచం నీకు, ఇది భౌతిక ప్రపంచం, అవునా కాదా? ఈ భౌతిక ప్రపంచంలో పంచభూతాలే మెటీరియల్. అందుకని ఇవన్నీ పంచభూతాలతో తయారైనాయి. అచ్చగా పంచభూతాలతో తయారైన శరీరాలు వస్తే సరిపోయిందా అండి మాకు? వీటిని తయారు చేసేవాడు ఒకడు కావాలి. కారణాలు విడివిడిగా ఉంటే ప్రపంచం, నిమిత్త ఉపాదానాలు ఒకటిగా ఉంటే జీవుడు. ఇప్పుడు తెలిసిందా? జీవుడు జగత్తు. జగత్తులో ఏముండాలి? విడివిడిగా ఉండాలి. విడివిడిగా ఎక్కడున్నారండి అంటే, ఒరే మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కదరా, వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నారా? ఒకటేంటినా? మీ అమ్మ వేరే, మీ నాన్న వేరే, వీళ్ళిద్దరూ కలిసి నిన్ను తీసుకొచ్చారు ఈ ప్రపంచంలో. ప్రోడక్ట్ నువ్వు, ఈ ఇద్దరి ప్రోడక్ట్. నీవు ఈ శరీరాన్ని నేను తయారు చేసుకున్నానే, నేను ఒకటి. అందుకని నా పేరు అభిన్న నిమిత్తోపాదానం, వాడు భిన్న నిమిత్తోపాదానం. ఇప్పుడు జగత్తుకి జీవుడికి తేడా తెలిసిందా? అది అట్లా తెలుసుకోండి రా, ఒక్కొక్కటి మర్చిపోవకండి మళ్ళీ కదా. నేనెవరు? అభిన్న నిమిత్తోపాదానం. ఎందుకని? నాలో ఇద్దరు విడివిడిగా లేరు. ఇదిగో నా ఉపాదానము, ఇదిగో నేనే. అందుకే నిన్న పిల్లవాడిని సాత్వికి ఎవడ్రా అని అడిగితే నేను అన్నాడు. నేను అన్నవాడు నాది అనేటువంటి దాన్ని తయారు చేశాడు. కుమ్మరి అనేవాడు కుండ అనేదాన్ని తయారు చేశాడు. వాడు ఇద్దరున్నారు. నేను నాదిని తయారు చేసినప్పుడు ఇద్దరం లేవు. ఏమిరా అర్థం కాలే? నేను నాది తయారు చేసినప్పుడు ఒక్కడే చేసుకున్నాను. అందుకని నేను అభిన్నం. అక్కడ ఇప్పుడు కుండలే కనిపిస్తున్నాయి. అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది, కుండలే కనిపిస్తున్నాయి. కుండ లోపలి వాడు కనిపించటంలే. ఏది? మీకు కుండ లోపలి వాడు కూడా కనపడతాడు. నాకు చూడాలంటే ఇప్పుడు నన్ను చూడండి, నా కుండే కనిపిస్తుంది, కుండ లోపలి వాడు కనిపించడు. కానీ కుండ లోపలి వాడిని మీరు గుర్తించగలరు. నేను రాగానే కూర్చోగానే మీకు వెంటనే ఏమనిపించిందంటే, ఇంకా ఇప్పుడు పాఠం మొదలు పెడుతుంది. పాఠం ఎక్కడుంది? నా లోపల అవ్యక్తంగా ఉంది, అది ఇప్పుడు వ్యక్తమవుతోంది. వ్యక్తమయ్యేటువంటి దాకా మీకు అది కనిపించదు. ఎందుకు కనిపించదు? ఏం చెప్తారో నబ్బా, నేనేం చెప్తానో మీకు తెలుసునా కదా. కానీ నన్ను చూశారు కానీ నా లోపల నేనేం చెప్తానో మీకు తెలియదు. ఏం చెప్పకుండా ఊరికే కూర్చున్నాను అనుకోండి, అప్పుడు మీరేమంటారంటే, ఎందుకో ఊరికినే కూర్చున్నారే, ఏమైంది? వెంటనే మీరేమడుగుతారంటే, అమ్మ ఒంట్లో బాగాలేదా,
మీరు ఎందుకు పాఠం చెప్పట్లేదు అంటే, పాఠం చెప్పేవాడు వేరే ఒకడు ఉన్నాడు, వాడికి ఒక ఒళ్ళు ఉంది, ఈ ఒంట్లో బాగుండకపోతే వాడు మాట్లాడడు. తెలుస్తోంది అది. అభిన్న నిమిత్తోపాదానం వాళ్ళు ఉన్నాడా లేదా? కనపడతాడా? కనపడడు. అర్థమవుతుందా? అద్వైతం ఎంత ఆనందంగా ఉంటుందో చూడరా. ఏమీ లేదు, మరి ఎంతన్నా చెప్పచ్చు. ఏం లేదు, అయిపోదు కదా. కథ కంచికి మనం ఇంటికి లేదు, కథ అయితే కంచికి పోతుంది కదా. ఇదైతే పోదు, అయిపోదు. అందుకని ఈ ప్రపంచం క్వశ్చన్ పేపర్ ఏం చెప్తోంది? ఈ క్వశ్చన్లో ఏం చెప్పాలి? ఆన్సర్కి తెలియాలి కదా. ఈ ప్రపంచం క్వశ్చన్ పేపర్. ఇదిగో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో చూడు. దీని ఆన్సరు ప్రతివాడి లైఫ్ ఆన్సరే కదా. ప్రతివాడి లైఫ్ ఆన్సరే. అన్ని క్వశ్చన్లకి ఒకటే ఆన్సర్. ఇదే ఒక తమాషా. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే. పైకి కనపడుతున్న ప్రశ్న ఎట్లన్నా వీడి సర్కమ్స్టాన్సెస్ ఉందని, వాడు లోపల ఉన్నవాడు ఒకడే. వాడి ప్రశ్నకి సమాధానం వాడే, వీడి ప్రశ్నకి సమాధానం వాడే, అందరి ప్రశ్నలకి సమాధానం ఒకటే. ఆన్సర్ ఒక్కటి, ప్రశ్నలు అనేకం. మామూలుగా అయితే ప్రశ్న ఒకటి, ఆన్సర్లు అనేకం. ఇక్కడ అట్లా కాదురా నాయన. ప్రశ్నలు అనేకం, ఆ ఒక్కటి ఏమిటంటే పరమాత్మ ఆన్సర్. వాడి క్వశ్చన్ పేపరు ప్రపంచం. క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా ఆన్సర్ కనుక్కోమని వాడు అంటలేదు. మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, నాదినిచ్చి నేను కనుక్కోరా అన్నాడు. నాదినిచ్చి అంటే పైకి కనపడుతున్నది నా క్వశ్చన్ పేపర్, ప్రశ్న కనపడుతుందిరా, ఆన్సర్ కనపడదు. మరి ఆన్సర్ ఎట్లా తెలుస్తుంది? ప్రశ్న చదివితే ఆన్సర్ తెలుస్తుంది. అంటే ఆన్సర్ ఎక్కడ ఉండాలి? ప్రశ్న లోపల ఉండాలి. ఇప్పుడు ప్రశ్న నీ నాది, ఆన్సర్ నీ లోపల ఉంది, వెతుకు, లాక్కురా. ఎగ్జామినేషన్ హాల్లో క్వశ్చన్ పేపరే ఇస్తాడు వాడు, ఆన్సర్ పేపర్ ఇయ్యాడు. ఆన్సర్ పేపర్ బ్లాంక్ పేపర్ ఇస్తాడు, ముందు ఆన్సర్ పేపరే ఇస్తాడులే. అంటే నువ్వు ఏం రాయాలో ఒకటి ఉండదు కదా. తెల్ల కాగితం ఇస్తాడా, రాసిన కాగితం ఇస్తాడు? తెల్ల కాగితం ఇచ్చిన తర్వాత ఏమిస్తాడు? ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. క్వశ్చన్ పేపర్లో ఉన్నదే రాయమంటాడా, లేకపోతే ఇంకే నాకు తెలిసిందంతా రాస్తానండి? క్వశ్చన్ పేపర్ నాది, ఆన్సర్ నేను రావాలి నాకు. నువ్వు నాదిలో నుంచి నేను ఎట్లా బయటికి లాగుతావో రాయి, అంతే కదా. నీకు బయటకు వచ్చింది నాదవునా కాదా, నేనవునా కాదా నువ్వే వెతుక్కో, చూసుకో. క్వశ్చన్ పేపర్ మళ్ళీ చదువుకోవాలి కదా. కానీ నువ్వేం చేస్తున్నావంటే, ఒక నాది అనే క్వశ్చన్ పేపర్ ఎన్ని నాదులను సంపాదించిందో అది రాస్తానంటావు. ఒరే, నాదే కదురా సంపాదించింది. నా భార్యను ఎవరు సంపాదించారు? నేను సంపాదించాను. నా పిల్లల్ని ఎవరు కన్నారు? నేను కన్నాను. నా ఆస్తి అంతా ఎవరు సంపాదించారు? నేను సంపాదించాను. అడగండి, ఈ ఇల్లు ఎవడిదిరా అంటే, ఈ ఇల్లు ఫలానా వాడిది అంటారు, కానీ ఆ పరమాత్మది అంటారా? ఎవడండి. అంటే ఇప్పుడు నేనేం చేశాను, నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ రాయమంటే మీరు కాదు, నేను కాదు, అందరం. అంటే రైట్ ఆన్సర్ రాసామా, రాంగ్ ఆన్సర్ రాసామా? అందరూ తప్పుడు ఆన్సరే రాస్తే పరమాత్మ ఏం చేస్తాడు? అందరినీ గుండు సున్నా పెడతాడు, అందరినీ ఫెయిల్ చేస్తాడు రా. మన అందరినీ ఫెయిల్ చేశాడు రా, అందుకే చంపేస్తున్నాడు రా. ఒరే, మళ్ళీ పంపిస్తారా? మళ్ళీ ఏదో పోయిరండి. పరీక్ష ఫెయిల్ అయితే ఏం చేస్తారా? మళ్ళీ పరీక్షకి వెళ్ళమంటాడు రా. ఆయన అట్లా మళ్ళీ మళ్ళీ జన్మలు ఇస్తున్నాడు రా. మళ్ళీ పోయిరారా, ఇప్పుడన్నా తెలుసుకొని రారా అని. మళ్ళీ కూడా నేను పరీక్ష ఫెయిల్ అయ్యే వస్తాను, ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు.
అంతే కదరా, మనం కూడా చచ్చిపోతే మనం కూడా ఫెయిల్. అందుకే జీవించి ఉండగానే ముక్తుడివి గారా, మళ్ళీ ఎగ్జామినేషన్కు నువ్వు పోక్కర్లే. అందుకు మైకులు పెట్టుకురావడం కదా. ఏం అరుస్తున్నామో తెలుసునా, ఎవడైనా ఎగ్జామినేషన్ హాల్లోకి నా కొడుకు వెళ్ళినట్లయితే, మా అబ్బాయి పరీక్ష రాస్తున్నాడు రా, వాడికి ఏం చదువు రాదు కానీ పరీక్ష కట్టించాను, వాడు వెళ్ళి కూర్చున్నాడు, వాడికి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాలి, ఆన్సర్ చెప్తే రాస్తాడు, అందుకని మైకులు పెట్టుకొని అరుస్తున్నాడు, వాడికి వినపడాలి. ఎవడు అరుస్తున్నాడు? అదిగో రామనాథం గారు మైకు పెట్టి మరీ అరుస్తున్నాడు. ఒరే ఇదిరా సంగతి, పరీక్ష హాల్లో కూర్చున్నారు, చచ్చిపోతారా రేపు. ఏం చేస్తే చచ్చిపోతాను రా? నాదిని గురించి పరీక్ష రాస్తే చస్తారు. ఇప్పటి వరకు నాదిని గురించి రాసేసారు మీరు, ఆల్రెడీ సగం పేపర్ అయిపోయింది. ఆ మిగిలిన సగం పేపర్ అయినా నేను గురించి రాయంట్రా. లేకపోతే ఆ సగం పేపర్లో మార్కులు పోయినా పర్వాలేదు, ఈ మిగిలిన సగంలోనా నేను పాస్ మార్కులు ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాను. పరమాత్మ ఎంత గొప్పవాడో, మైకులు పెట్టి మరీ అరుస్తున్నాడు రాయండ్రా అని. ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లోకి ఈయన రాకూడదు, రానియ్యరు. కానీ అక్కడ పరీక్ష రాస్తున్నవాడు నా కొడుకే. రామనాథం గారు నా మనవడే అంటారు, నా మనవరాళ్ళు మనవాళ్ళు పరీక్షలు రాస్తున్నారు. అందుకని నేను ఇప్పుడు చెప్పకుండా ఊరుకున్నట్టయితే, మైక్లో నుంచి అరిచి చెప్పకపోతే వాళ్ళకి వినపడదు. ఏమిరా గురువుగారు ఎంత గొప్పవాళ్ళుగా. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం రాసేసాం పేపర్, ఆ పేపర్ని కుట్టిపారేయండి. మీరు కొట్టకపోతే వాడే కొట్టేస్తాడు కదా. సరైన ఆన్సర్ కాకపోతే ఏం చేస్తాడు? ముందు సున్నాలు పెట్టేస్తాడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే, అయ్యో పాపం వాడికి తెలియకపోయినాడు కదా, నేను మైకులో చెప్పినా వాడు వినలేదు, సరే మళ్ళీ పంపిస్తారా, మళ్ళీ పోయిరాపో ఎగ్జామినేషన్. పాపం తండ్రి ఏం చేస్తాడు? పరీక్ష ఫెయిల్ అయిన కొడుకుని చూసి మళ్ళీ ఫీజు కట్టి, నాయన మళ్ళీ వాడికి చదువు రాలేదు, పరీక్షకి ఎన్నిసార్లు కూర్చోబెట్టినా చస్తాడు. ఇప్పుడు మన్ని అన్నిసార్లు కూర్చోబెట్టాడు పరమాత్మ. అర్జునుడికే చెప్పాడు కదరా, ఒరే నాయనా నువ్వు నేను చాలాసార్లు జన్మలకు వెళ్ళానురా. అయ్యా ఎందుకు అన్నిసార్లు జన్మలకు వెళ్ళాల్సి వచ్చింది అంటే, మనం పేపర్ సరిగా ఆన్సర్ చేయలేదురా. నేను చేశానురా, నువ్వు చేయలేదురా. అది చూడు మళ్ళీ ఆయన బాగా ఆన్సర్ చేశాట. మరి నువ్వు ఆన్సర్ చేసావు దయ్యా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? రే నీకు చెప్పడానికి వచ్చారా నేను కదా. జన్మ కర్మచమే దివ్యం అర్జున. జన్మ కర్మ అనేది నాది దివ్యం, నాది దివ్యమైన జన్మ, నీది సవ్యమైన జన్మ, అంతే. అందుకని నిన్ను నా అంత వాణ్ణి చేయటం కోసం నీకు చెప్తున్నారా. నువ్వు చెప్తే చెప్పావు కానీ బావగారు నాకు మాత్రం ఒక్క ముక్క అర్థం కాలేకపోమన్నాడు. ముందేమో అర్థమైంది అన్నాడు కదా, నాకు అర్థమైపోయింది, కరిషే వచనంతవా అన్నాడు. నువ్వేం చెప్తే అది వింటాను, నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు. సరేరా నాయన అని యుద్ధం మొదలు పెట్టమన్నాడు. 10 రోజులు అయిపోయింది కదా. అభిమన్యుడు ఎప్పుడు చచ్చిపోయినాడో 5 రోజుల యుద్ధంలో అభిమన్యుడిని చంపేస్తారు కదా. 10 రోజులు భీష్ముడి యుద్ధం, 5 రోజులు ద్రోణుడి యుద్ధం. అప్పుడు వీడికి ఆ చెప్పినంతా మర్చిపోయినాడు. మర్చిపోయి ఏమన్నా అంటే, అభిమన్యుడు ఎందుకు చచ్చిపోయినాడు, అభిమన్యుడిని ఎవడు చంపాడో వాడిని సాయంకాలం సూర్యాస్తమయం లోపల నేను చంపుతా, చంపకపోతే నేనే అగ్ని ప్రవేశం చేస్తా. ఇంత చేసిన వాడు వాడిని చంపడం ఏమిటి, వీడు చావడం ఏమిటి? చంపడం చావడం గురించి 18 అధ్యాయాలు ఎన్ని రోజుల కింద చెప్పాడు?
15 రోజుల కిందట చెప్పాడు, 14 రోజుల కిందట 15 రోజుల కిందట. కానీ అర్జునుడు 10 రోజుల తర్వాత ఏమన్నాడు? వాడిని చంపుతా, నేను చేస్తా. ఎందుకంటే వాడు నా కొడుకుని చంపాడు. అసలు నువ్వు నీ కొడుకు సంబంధం లేదని భగవద్గీత అంతా చెప్పాడు ఆయన. పాపం కష్టపడి యుద్ధభూమిలో అదంతా ఏమైపోయింది? బూడిదలో పోసిన పన్నీరైపోయింది. పరమాత్మ కూడా మన ఋషులు, మన మహర్షులు, మన ఉపనిషద్ ఋషులు ఎన్ని సంవత్సరాల నుంచో ఇదే చెప్పారు. ఏం చెప్పారు? ఒరే దేవుడు ఎక్కడో ఉన్నాడని, వేరే ఉన్నాడని నమ్మవాకురా, నువ్వే దేవుడివిరా, నేను దేవుణ్ణి ఎట్లా అవుతానని అనవాకురా, ఇదిరా సంగతి అని ఎన్నిసార్లు వాళ్ళు చెప్పినా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో మనుషులు పుడుతున్నారంటే ఏంరా ఆ క్వశ్చన్కి వాళ్ళు చెప్పిన ఆన్సర్ మనకు అర్థమైందా? అందుకే అర్థమైందా నేను వెంటబడేది. అర్థం కాలేదని మీరే చెప్తారండి. అర్థమైతే నువ్వు మళ్ళీ జన్మకి రాకూడదురా. మళ్ళీ ఏమంటున్నావు? జాతస్యకి ధ్రువం మృత్యు, ధ్రువం జన్మమృతస్య. మళ్ళీ చస్తే పుడతావు, పుడితే మళ్ళీ చస్తావు. అంటే పుడితే చస్తావని భగవంతుడు మనని బెదిరించాడా, కాషన్ ఇచ్చాడా? బెదిరించలే, కాషన్ ఇస్తున్నాడు. ఏమని? ఒరే ఇప్పుడు పుట్టావు, నెక్స్ట్ ఏమవుతావు? చస్తావు. చచ్చావంటే మళ్ళీ పుడతావు. పుట్టిన తర్వాత నువ్వు సుఖపడ్డావా? నీకే తెలుసు కుదిరా నీ జీవితం. ఎవడైనా నేను పుట్టడం వల్ల ఇంత హ్యాపీగా ఉన్నాను అనేవాడిని ఒక్కడిని చూపించు. ఒక బర్త్డే రోజు ఉంటాడు. ఆలోచించావా? ఎందుకండి చించే పని మాకెందుకు, మీరే చించుకోండి. ఆలోచించడరా. పాఠం విన్న కాసేపు ఉంటుంది. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. చాచా మనం చాలా తప్పు చేసాం. ఇంకా ఏమైనా సరే ఇది తెలుసుకొనే తీరాలి. ఏం తెలుసుకోవాలి? నాది ద్వారా నేను తెలుసుకో, అంతే కదరా. ఏం చెప్పాడురా? అన్ని ప్రశ్నలకి సమాధానం అయితే ఒకటే. అది కూడా చాలా సింపుల్. 4 అక్షరాలు. ఏమిటా 4 అక్షరాలు? ప్రశ్న 4 అక్షరాలు, జవాబు 4 అక్షరాలు. అది తత్వమసి, ఇది అహం బ్రహ్మాస్మి. అంతే, అయిపోయింది. అంతే కదా. కాబట్టి ప్రశ్న చెప్పారు గురువు గారు, మొదటి రోజే ఆన్సర్ కూడా చెప్పేశారు. మరి ఇంకా కూర్చొని వినేదేమిటి? ఏంరా ఫార్ములా చెప్పేశాం. అంటే ఈ సూత్రం ద్వారా నాయన నువ్వు పరీక్ష పాస్ అవుతావు. ఈ సూత్రం ద్వారా లెక్క చేయరా అని చెప్పాను. ఒక లెక్క బోర్డు మీద చేసి చూపెట్టాను కదా. ఆ చాప్టర్ అంతా నేను చేయమన్నాను. అక్కడక్కడ కొన్ని ట్విస్టులు కూడా ఇచ్చాను. అంటే నేను మోడల్ లెక్క చెప్పినట్లుగా అన్ని లెక్కలు ఉండవు. ఈ మోడల్ నీకు అర్థమైతే ఎన్ని ట్విస్టులు నేను పెట్టినా నువ్వు ఆన్సర్ సరిగ్గా చేసి చూపించాలి. అందుకు కదా మనకు అధ్యాయాలు చేయమని చెబుతున్నారు. ఎన్ని అధ్యాయాలు చేసి వచ్చుంటాం. కనీసం 10th క్లాస్ చదువుకున్నప్పటికీ 10 సంవత్సరాలు లెక్కలు చదువుకున్నామా? ఏమిరా మరి ఇంకా మనకు ఒక్క లెక్క రాలేదే. ఏ లెక్క రావాలో అది రాదు. ఎందుకు రాదండి? మాకు ఎంతమందికి ఎన్ని డబ్బులు వడ్డీకి ఇచ్చామో, వడ్డీకి వడ్డీ ఎంతో మాకు చాలా బాగా తెలుసు. నోటితో చెప్పేసేయగలమండి. అవును ఆయన, చెప్పాల్సిన లెక్క మాత్రం రాదు. ఏ లెక్కలైనా చాలా బాగా వస్తాయి. అంటే ఆ లెక్కలు నిన్ను ఓడించే లెక్కలు, ఈ లెక్క నిన్ను గెలిపించే లెక్క. గెలిపించే లెక్క మీద ఇంట్రెస్ట్ లేదు, ఓడించే లెక్కల మీద ఇంట్రెస్ట్. ఎందుకండి గెలిపించే లెక్కల మీద కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టి కదా మేము శనివారం ఆదివారం వచ్చి కూర్చుంటున్నాం కదా. ఇంకా ఏం చేయాలి? అవునరా, శనివారం ఆదివారం కలిసి ఎన్ని గంటలు నాయనా? మొత్తం వారంలో ఎన్ని గంటలు ఉంటాయి?
24 × 7 ఎన్ని గంటలు నువ్వు పరమాత్మ ప్రశ్నకి జవాబు తెలుసుకుంటున్నావు? 3 గంటలు కదా. ఒక్క రోజులో 24 గంటలు ఉంటే 3 గంటలు తెలుసుకుంటావు. సరిపోయిందా? మిగిలిన టైం అంతా మేమేం ఊరికేలేమండి, మేము పరీక్షలు రాస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఏ పరీక్ష అవసరమో అది రాయటం. పక్కన చాలా పరీక్షలు రాస్తున్నాం కదా. సరే, అందుకని ప్రపంచం ప్రశ్నపత్రం, పరమాత్మ దానికి సమాధానం. ప్రశ్నలో సమాధానం దాగి ఉంటుంది. అది వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే సాధన. సిద్ధి దాని రిజల్ట్. ఒక లెక్కను నువ్వు ఎన్ని ప్రొసీజర్స్తోనైనా చెయ్యొచ్చు, కానీ జవాబు నువ్వు ఏం చేసినా ఎలా చేసినా ఒకటే రావాలి. అవునా కదా? సిద్ధి ఎవరికైనా ఒకటే కలగాలి. నువ్వు చేసినా నేను చేసినా ఆన్సర్ ఒకటే రావాలి. ప్రొఫెసర్ చేసినా స్టూడెంట్ చేసినా జవాబు మాత్రం ఒకటే రావాలి. ప్రొఫెసర్ కాబట్టి వేరే ఆన్సర్ వచ్చి ఆయనకి చాలా పెద్ద ఆన్సర్ వచ్చి, స్టూడెంట్ కాబట్టి వాడికి 0 వస్తే ఆలోచించండి. పరమాత్మ సాక్షాత్కారం అయిందని అనేవాడికి ఎవరన్నా మాకు పరమాత్మ కనిపించాడు అంటారు కదా. సాక్షాత్కారం అయింది ఎవరికి? ఒకడికి రాముడిగా, ఒకడికి పాండురంగ విఠల్గా, ఒకడికి వెంకటేశ్వర స్వామిగా, ఒకటి సాయిబాబాగా. సాయిబాబా దాంట్లో చూపిస్తారు. కొందరికి వినాయకుడుగా, ఇంకా కొంతమందికి ఎవరు ఆ పాట ఎందో ఉంది కదే, బాబా ఎంతమందికి ఎన్ని రకాలుగా కనపడతాడు. దత్తాత్రేయుడుగా, ఎస్. ఇంకా ఏదో ఉంది, ఆంజనేయ స్వామిగా, రాముడిగా, ఆయన ఎన్నెన్నా కనపడతాడు కదా. అట్లా ఎట్లా కనపడతాడు? ఒకసారి చపాతీ చేసి దాన్ని పూరీగా మార్చడానికి వీలు లేదని శాస్త్రం చెప్తుంటే, ఒకసారి సాయి రూపం ధరించిన వాడు ఈ రూపాలన్నీ ఎట్లా ధరించాడు? అయితే ఇవన్నీ అబద్ధమా అండి? అబద్ధం కాదు నాయన, అవి కూడా నిజమే. మరి మీరు అబద్ధము నిజము రెండు సరే అంటారు ఎట్లండి? మీతో అబద్ధాన్ని అబద్ధం అని చెప్పండి, నిజాన్ని నిజం అని చెప్పండి. ఎందుకు చెప్తానురా? ఆయన వస్తుసిద్ధిగా సాయిబాబా, నీ భావనా ప్రపంచంలో ఆయన భూత ప్రపంచంలో సాయిబాబా, నీ భావనా ప్రపంచంలో ఆయన మీద ఎవరు నేస్తే వాడు కనపడతాడు. వాళ్ళు ఆ భావన వేశారు, వాడు కనపడ్డాడు. అంతే. నీకు 2 ప్రపంచాల గురించి తెలియదు కాబట్టి నువ్వు మధ్యలో కన్ఫ్యూజన్ బట్టి వస్తున్నావు. అంతేనా? లేదా? అలా సాక్షాత్కారం అయితే నిరాకారమైన పరమాత్మట సాక్షాత్కారం కాకూడదు. మరి దేవుడు ఎట్లా కనిపించాలండి? నేనున్నాను అని నీకు ఎట్లా తెలుస్తోందిరా? నేనున్నాను అన్నప్పుడు భానుమతిగా ఉన్నాను అనిపిస్తోందా? నేను అనేవాడిని ఒకడు ఉన్నాను అనిపిస్తోందా? కదా, ఎవడికి వాడికి కదా. అట్లా భగవంతుడు, ఆ నేనే భగవంతుడు అని కదా గురువుగారు చెప్పిన మాట. ఆ నేనుగా నీకు కనపడాలి. కనపడాలా? అనిపించాలి. వెంటనే అనరేమిట్రా? కనపడాలి అంటే అందరూ ఎస్ కనపడాలి. ఓ కనపడతాడా? ఎట్లా కనపడతాడు? అందుకే ఇప్పటి వరకు దేవుణ్ణి ఎవ్వరు చూడలేదు, చూడరు. అది పరమాత్మ నిరాకారంగా అనుభవానికి రావాలి కానీ దృశ్యంగా కనిపించడానికి వీల్లేదు. ఎందుకంటే యదృశ్యంత నశ్యతి దృగస్తి దృశ్యం నాస్తి అని ఉపనిషత్తులు ఎప్పుడో సిద్ధాంతం చేసి పెట్టేశాయి. స్టేట్మెంట్ పెట్టేసింది. ఏమని? ఏదొచ్చినా కూడా దృశ్యంగా కనిపిస్తే, కాబట్టి దేవుడు నాకు కనిపించాడు అని కానీ, నాతో మాట్లాడాడని కానీ, నాకు కల్లో కనిపించాడు, ఇల్లో కనిపించాడు అన్ని అబద్ధాలు. ఆయనకి దేవుడు కనిపించాడండి, అందుకని ఆయన గురువు గారు అయినారు. తప్పు నాయన. బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి అంది శాస్త్రం. ఎవరికి బ్రహ్మము తెలుస్తాడు? అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞాని.
నలుగురు కూడా భగవంతుని గురించే ఆలోచిస్తున్నారు. కానీ గణపతిగా వేశాడు ఎవడో, వాడి భావనలో వాడు గణపతి, వాడి భావనలో వాడు దత్తాత్రేయుడు కదా. ఆ భావనలో ఉన్నవాడు నిజమని చెప్తున్నావు నువ్వు. ఎవరికైనా 3 తలకాయలు 6 చేతులు ఉంటే మనిషి ఎట్లా బతుకుతాడే? అవన్నీ అబద్ధం. మరి ఎందుకండి అట్లా పెట్టారు అంటే వాడే బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నప్పుడు వాడికి 3 తలకాయలు వస్తాయా? 3 మనుషుల వాళ్ళు. ఒకడే అట్లా ఉన్నాడు. నేనే కాలేజీలో లెక్చరర్ని, ఇంట్లో అమ్మని కదా. అది అర్థం చేసుకోక వాడికి 3 తలలు పెట్టాడు ఎవడో. 6 చేతులు పెట్టారు. 3 తలలు పెట్టినప్పుడు 6 చేతులు పెట్టకపోతే ఎట్లా అని కదా. అప్పుడు రావణాసురుడికి 10 తలలు 20 చేతులు. 20 చేతులు ఉండదు. పరమాత్మ గురించి ఏం చెప్పాడు? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పాడు. వాడికి 1000 తలకాయలు ఉన్నాయిట, 1000 కళ్ళే ఉన్నాయిట, 1000 పాదాలు ఉన్నాయి. సహస్రాక్ష సహస్రపాద అంటే అర్థం ఏమిటంటే 1000 కళ్ళు ఉన్నాయని కాదు, అనేకమైన నేత్రాలు, అనేకమైన పాదాలు. అంటే అనేకమైన పాదాలు నేత్రాలే చెప్పాడు. ముక్కులు అన్నీ లేవా, చెవులన్నీ లేవా? కాదురా, జ్ఞానేంద్రియాలు 5ంటికి రిప్రజెంట్ కన్ను, కర్మేంద్రియాలు 5ంటికి రిప్రజెంటెడ్ ముఠా మేస్త్రి అని చెప్పాను కదా. ఆ ముఠాకంతా మేస్త్రి. అనేక కళ్ళు ఉన్నవాడు, అనేక చెవులు ఉన్నవాడు చెప్పా కదా ఇందాకే. వాడికి చెవులు లేవు, వింటాడు. వాడికి కళ్ళు లేవు, చూస్తాడు. అంటే ఉన్నాయని అనుకోవాలి. అది సంగతి. ఉపనిషత్తు చెప్తుంటే ఇది వినకుండా వీళ్ళు ఏమ్మా ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అని 4 రకాల వాళ్ళని పరమాత్మ చెప్పేశాడు. ఈ నలుగురు కూడా పరమాత్మని గురించి ఆలోచించేవాళ్ళే. వీళ్ళు కాదని చెప్పడానికి లేదు. అందులో కొంతమంది ఎలా ఉన్నారంటే అర్థకామాల కోసం అడుగుతున్నారు, కొంతమంది ధర్మం కోసం అడుగుతున్నారు, ఎవడో ఒకడు మాత్రం మోక్షం కోసం అడుగుతున్నారు. అది అందులో జిజ్ఞాసికి జ్ఞాని అయ్యే అవకాశం ఉంది. ఏమ్మా, ఎవడైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు మాత్రమే కాలేజీలో అడుగు పెట్టగలడు. కానీ ఎవడంటే వాడి కాలేజీలో అడ్మిషన్, నాకు డబ్బులు ఉన్నాయండి నా కాలేజీలో అడ్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వడు. శ్రవణ మనన నిధిధ్యాసలని 3 లెవెల్స్ దాటిన వాడికి మాత్రమే సిద్ధి లభిస్తుంది. అందుకని ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. అంతవరకు తత్వదర్శిని అంటి పెట్టుకునుండు, వాడి వెంటబడు. వాడి ఇంటైనా ఉండు, వాడి వెంటైనా ఉండు. ఎవడా తత్వదర్శి? ఎవడైతే ఉత్తమం తత్వదర్శనం, మధ్యమం శాస్త్రచింతనం, అధమం మంత్రచింతాచ, తీర్థభ్రాంతి అధమాధమం. అంటే అధమాధమమే మనకు హై లెవెల్. తీర్థయాత్రలు చేస్తున్నారండి వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఈ లెవెల్లో ఎక్కడున్నారు? నువ్వు తీర్థయాత్రలు ఎందుకు చేస్తున్నావు ఆలోచించుకో. నీ ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నావు. దేవుణ్ణి దర్శించి ఇంకేదో పొందాలనైతే ఖచ్చితంగా కాదు. మరి ఎందుకు చేస్తున్నావు? నీకు డబ్బులు ఉన్నాయి కదా, నీకు నీ భార్యా బిడ్డలతో భక్తి ఉందా? భగవంతుడిని నిజంగా చుట్టానికి పోతున్నావా? నిజంగా చుట్టానికి పోతే అక్కడ దొరకడు. ఎక్కడ దొరుకుతాడు? నీ లోపల దొరుకుతాడు. కానీ నువ్వెట్లా పోతున్నావు ఆలోచించుకో కదా. అయితే మీరే కదా అమ్మ మమ్మల్ని అంతా తీర్థయాత్రకి తీసుకెళ్లారు అంటే, మీకు అసలు ఏమీ తెలియని వాడికి అధమాధమంది మొదలు పెట్టాలి. మొదలు పెట్టడం అయిపోయింది. దానం చేస్తే ఏం రాదు. కానీ మీరు ఉన్నదంతా మీ పిల్లలకే పెట్టుకుంటున్నారు కాబట్టి ఒరే ఇది కాదురా ఇది చెయ్యండి రా అని చెప్తున్నాం కదా.
దానికి కొంచెం ఆశ పెట్టి దానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం రాదు, పురుషార్థం రాదు. ఉత్తమం తత్వదర్శనం అన్నది శాస్త్రం. ఏమ్మా అప్పటి వరకు తత్వదర్శిని అంటి పెట్టుకున్నవాడు. తత్వదర్శి అంటే ఎవడు దర్శించిన వాడు. ఏం దర్శించాడు? తత్పదార్థత్వం పదార్థాలకు తేడా లేదు, వాడే వీడు అని తెలుసుకున్నవాడు. ఏమ్మా రేపు చెప్పుకుందాం. మనకి ఈ మధ్యలో డిస్టర్బ్ అయి 14 నిమిషాలు ఎక్కువైంది, కానీ ఇంకా ఉంది ఈ పాఠం. కానీ 2 రోజులే కదా చెప్పాం. ఎంత ఉందో చూస్తాను. వచ్చే వారానికి ఉంటుందా? శనివారానికి అయిపోతుంది. ఏమ్మా ఇంకేమన్నా చెప్పేది ఉంటే చెప్తాను. ఏమ్మా 80వ క్వశ్చను కొంత అయింది అంతేనా? నిన్నమ్మా నేను ఇంట్రడక్షన్ అయింది. ఓం తత్సత్ స్వస్తి ప్రాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.